ఇది ఏలూరు బిర్లా భవన్ సెంటర్ అండి. బిర్లా భవన్ సెంటర్ నుంచి మార్కెట్లోకి వెళ్ళాలంటే ఇది ఒక దారి. ఈ దారి పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురైపోయింది. ఇది మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలు. అటు ఇటు షెడ్లు వేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ రోడ్డు అంటే వెళ్ళాలంటే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. మొత్తం రోడ్డు మీదే వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మొత్తం సామాన్లంతా షాప్లో పెట్టుకోవడం మానేసి రోడ్డు మీద పెడతారనమాట. ఇలా వ్యాపారం జరిగితే చాలు, కానీ ట్రాఫిక్కి వీటికి సంబంధం లేదు. దీని మీద ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకి చెప్పినా కానీ స్పందించిన పరిస్థితి ఉండదు. ఇది చూస్తున్నారుగా, ఇది మొత్తం మార్కెట్కి వెళ్ళే దారి మొత్తం ఆక్యుపై చేస్తారు. బండి వెహికల్స్ వెళ్ళాలంటే చాలా దారుణమైన పరిస్థితి. మొత్తం సరుకు షాప్ ఏమో బ్యాక్ ఉంటుంది, మొత్తం సరుకు అంతా రోడ్డు మీద పెట్టేసి వ్యాపారం సాగిస్తూ ఉంటారు. కనీసం మున్సిపల్ అధికారులు తొలగించే కార్యక్రమం కూడా చేయరు. కనీసం మధ్యలో వచ్చి చెప్పే కార్యక్రమం కూడా చేయరు అసలు. ఇది పరిస్థితి ఇక్కడ. ఈ మార్కెట్ మొత్తం అంతా ఆక్యుపై. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు. మొత్తం రోడ్డు మీదకి వచ్చి వ్యాపారాలు చేస్తారు. వీళ్ళకేమో ప్రభుత్వం ఇచ్చిన షాప్ ఏమో లోపలికి ఉంటుంది, సరుకులు మాత్రం పూర్తి స్థాయి రోడ్డు మీద పెడతారు. కనీసం వెహికల్ వెళ్ళాలంటే చాలా దారుణమైన పరిస్థితి. ఏదైనా అడిగితే మొత్తం షాపులో వాళ్ళందరూ ఏకమైపోయి మేము అద్దెలు కడుతున్నాము, శిస్తులు కడుతున్నాం, ఇవన్నీ కడుతున్నాం, మాకు వెహికల్స్ మా దగ్గర పెట్టకండి. ఈ పరిస్థితి మొత్తం అంతా మార్కెట్ అంతా చాలా ఘోరాతి ఘోరం అనమాట. ఎవరి మాట ఎవరో ఎన్నరో ఏమన్నా అంటేనేమో రాజకీయ ప్రాబల్యంతో, రాజకీయ నేతలకు సంబంధించిన నేతలతోటి మొత్తం ఇక్కడ బతుకుతూ ఉంటారు. గతంలో అయితే గత ప్రభుత్వం హయాంలో వాళ్ళు చేశారు. ఇప్పుడు చూస్తే మార్కెట్కి లోపలికి వెళ్ళాలంటే చాలా దారుణమైన పరిస్థితి. వీళ్ళకి ఇచ్చే షాప్ ఏమో ఒకటి, షాప్ ఇక్కడ ఇస్తారు, షాప్ ఇక్కడ ఇచ్చుకొని వ్యాపారం చేయమని చెప్తారు. వీళ్ళు మాత్రం రోడ్డు మీద జనాలకు అందుబాటులో ఉండే విధంగా వ్యాపారం చేస్తారు. ఇంకా ఈ రోడ్డుకి వెళ్ళే దారిలోనూ ఈ షాపు ఇక్కడ ఈ వ్యాపారం చేస్తాడు. ఇతనైతే మొత్తం మార్కెట్ మీద రోడ్డు మీద పెట్టుకుని వ్యాపారం చేస్తాడు. ఏమన్నా అంటే ఇది మాకు ఇచ్చారు, మేము శిస్తు కడుతున్నాం, మున్సిపాలిటీ శిస్తు కడుతున్నాం అని చెప్పేసి చెప్తాడు. మొత్తం షాప్ రోడ్డు మీద ఆక్రమించి ఎవరన్నా బండి పెట్టుకోవాలంటే పెట్టుకోలేని పరిస్థితి. మొత్తం దీనికి కట్టేదంతా రోజుకి 20 రూపాయలు 30 రూపాయలు శిస్తు కడతారు. దానికి మొత్తం టోటల్ ఆక్టిఫై చేస్తారు. మున్సిపల్ అధికారులు కనీసం ఆదివారం నాడైనా సరే వచ్చి ఇలా ఉంది పరిస్థితి, జనాలు వెళ్తానికి వెహికల్స్కి వెళ్తానికి కానీ వెహికల్స్ పెట్టుకున్నానికి కూడా ఖాళీ లేని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా కనీసం పట్టించుకునే పాపాలు అయితే పోరు. ఇదండి ఏలూరులో ఇది పెద్ద మార్కెట్. మొత్తం అసలు గతంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టిన మార్కెట్ అనమాట. ఇది చాలా పురాతనమైన మార్కెట్. దీనికి ఈ మార్కెట్ చాలా చరిత్ర ఉంది. ఈ జిల్లాలోనే ఇంత పెద్ద మార్కెట్ ఎక్కడా లేదని చెప్పుకోవాలి. కానీ ఎప్పుడో కట్టిన మార్కెట్, దాన్ని అరాకొరా మాత్రం మధ్యలో పనులు చేశారు, కానీ మార్కెట్ మాత్రం ఎక్కడ అభివృద్ధి చెందిన పాపాలు అయితే కనబట్టలేదు. మొత్తం చేపలంతా రోడ్డు మీద పెట్టి అమ్మకాలు సాగించవలసిందే. వీళ్ళకి ఏదైనా షెడ్యూల్లోనూ వీళ్ళకి అనుకూలంగా లేవన్నమాట. షాపులు అందులో కూర్చొని వ్యాపారం చేయాలంటే చేయలేని పరిస్థితి. అక్కడికి వచ్చారు కొనుగోలు చేయాలంటే కొనుగోలేదు. కాబట్టి వాళ్ళు మొత్తం అక్కడ షాప్ ఇచ్చినా కానీ వీళ్ళు మార్కెట్ ఎదురుకు వచ్చేసి వ్యాపారం చేసుకునే పరిస్థితి. ఇది మొత్తం మార్కెట్లో నడాలంటేనే నడలేని పరిస్థితి. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మొత్తం ఆక్టివై చేశారు. ఆదివారం వచ్చిందంటే చేపల మార్కెట్ అంటే చేపల మార్కెట్ లాగే ఉంటుంది. మనం అనుకుంటా ఉన్నాం చేపల మార్కెట్లో ఉంది అంటే అదే పరిస్థితిలో ఉంటుంది. ఇక్కడ మొత్తం టోటల్ వీళ్ళకి ఇచ్చే షాపులేమో ఒకటి, మొత్తం ఆక్టిఫై చేసేది ఒకటి. కానీ మున్సిపల్ అధికారులు కనీసం ఇటు వచ్చి ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది, ఇలా ఆక్టిఫై చేశారు, వీళ్ళకి మనుషులకు వెళ్తానికి నడుస్తానికి దారి ఉందా లేదా అన్నది మాత్రం పట్టించుకునే పాపన పోలేదు. ఈ షాప్ చూడండి మీరు, ఎంత ఎదురుకు వచ్చేసరి కనీసం వెళ్తానికి వస్తానికి ఏమన్నా ఉందా అంటే వాళ్ళకి సమాధానం చెప్పడం, మేము డబ్బులు కడుతున్నాం, మున్సిపాలిటీకి చెల్లిస్తున్నాం, కావాల్సింది కాబట్టి మేము వస్తున్నాం అంటారు. ఇంకా ఈ డబ్బాలు చూడండి. ఈ విషయం అయితే ఇక్కడ ఈ మార్కెట్లోనూ కొనుక్కున్న చేపలు చేయించుకోవాలంటే ఈ దారంతో వెళ్ళాలి. వీళ్ళు మొత్తం టోటల్ ఈ షాపుని అసలు ఇతను సొంత జాగీర్ లాగా ఎంత దారుణంగా పెట్టాడో చూడండి. అసలు ఈయన మొత్తం అంటే ఈ డబ్బాలో ఈ కొట్లు అసలు వెళ్తానికి వస్తానికి దారి లేకుండా పూర్తి స్థాయిలో ఆక్టివై చేశాడు. ఇది మార్కెట్ ఇలా ఉంది పరిస్థితి. మొత్తం దారుణమైన పరిస్థితి. ఇంకా తర్వాత ఈ చేపలు చేసేవాళ్ళు కనీసం శుభ్రమైన మంచినీటి సౌకర్యం ఉందా అంటే ఆ సౌకర్యం కూడా ఎక్కడ కనబట్టలేదు. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చేపలు కొనుగోలు చేసుకుని క్లీన్ చేసుకునే పరిస్థితి. కనీసం వీటికి ఇలా క్లీన్ చేసుకునే వాళ్ళు కనీసం ఒక
ఒక స్టేజ్ లాంటిది కూడా కట్టే పరిస్థితి లేదు. దీని మీద ఎంతో మంది బతుకుతున్నారు, ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. వీళ్ళకి కనీసం వీళ్ళకి కావాల్సిన వాటర్ సౌకర్యం కానీ ఏవీ లేదు. మొత్తం డ్రైనేజీ వ్యవస్థ అయితే మహా దారుణంగా ఉంటుంది. కనీసం ఆదివారం నాడు ఎక్కువగా చేపల కొనుగోలు చేస్తున్న జనాలు వస్తారు, ఈ డ్రైనేజీని శుభ్రం చేయాలి, వాళ్ళకు అనుకూలంగా ఉండటానికి. ఆ విధంగా అయితే మున్సిపాలిటీ అధికారులు ఎప్పుడు చేయరు. వీళ్ళ దగ్గర చేసిన దానికి శిస్తు వసూలు చేసుకోవడం, లాభాలు పొందడం తప్పితే వీళ్ళ కనీస సౌకర్యం వాటర్ కూడా పూర్తి స్థాయిలో అందదు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడ లోపలికి రావాలంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటారు. వీళ్ళకి షెడ్లు వేశారు కానీ షెడ్కి తగ్గట్టు నీడ ఉండదు, ఏముండదు, అక్కడ వాటర్ రాదు. దరిదాపులు 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ మార్కెట్ అప్పుడు ఎలా ఉందో మధ్యలో ఒకసారి గతంలో నాని పనిచేసినప్పుడు కొద్దిగా ఏదో షెడ్లు వేశారు, అది వీళ్ళకి అనుకూలంగా అయితే లేదు. షెడ్లు వేసారన్న పేరుకే కానీ ఏదో ఎత్తుగా కట్టేసి జనాలు వస్తానికి వీలుగా లేకుండా చేయడం వల్ల వాళ్ళంతా రోడ్డు మీద ఉండి వ్యాపారం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రకంగా మొత్తం మార్కెట్ అడ్డదిడ్డంగా ఉంది. కనీసం దీన్ని ఒకసారైనా ప్రస్తుతం పాలక వర్గం కొత్తగా ఎన్నికైన ఏలూరు శాసనసభ్యుడు బడి రామకృష్ణ గారు అయినా సరే ఒకసారి మార్కెట్ సందర్శించి ఇక్కడ వీళ్ళకున్న అంతున్న సౌకర్యాలు కానీ ఇక్కడ పరిస్థితులు కానీ ఒకసారి పరిశీలిస్తే ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇలా చాలా దుర్భరమైన ప్లేసులను గడుపుతున్నారు. కనీసం వాళ్ళ శుభ్రంగా ఉండటానికి, కూర్చొని చేపలు చేస్తానికి లేని పరిస్థితులను ఇక్కడ మార్కెట్ ఉంది. మరి దీని మీద కనీసం పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. మున్సిపల్ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని చెప్పుకోవచ్చు. మున్సిపల్ శాఖ అధికారులు ఈ ఆదివారం నాడైనా సరే వాళ్ళ సిబ్బందిని పంపించి ఇక్కడ ప్రజలకు సౌకర్యాలు అందుతున్నాయా, ఈ మార్కెట్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు చూసిన పాపరైతే పోలేదు. ఇక్కడ ప్రస్తుతం ఏలూరు మార్కెట్ అంటే ఇది చాలా పురాతనమైంది. ఇక్కడ మీకు అన్ని రకాల మాంసం దొరుకుద్ది, చేపలు, రొయ్యలు, ఇంకా కాయగూరలు కూడా ఇక్కడే ఉంటాయి. కానీ ఈ ఆదివారం పూట ప్రతి వాళ్ళు మన మార్కెట్కి ఎక్కువ మంది జనం వస్తాం వల్ల ఇక్కడ లోపల నడుస్తానికి దారి లేదు. ముఖ్యంగా ఈ లోపలికి 2 వీలర్స్ని అలౌ చేస్తున్నారు. ఒక్కొక్కసారి మీరు చూస్తారు ఈ చేపల లోడ్ వేసుకుని ఆటోలు కూడా లోపలికి వస్తున్నాయి. అవి కానీ లోపలికి రానివ్వకుండా ఉంచితే చాలా బాగుంటుంది. కానీ అది ఎప్పుడైతే వస్తుందో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎవరైతే మార్కెట్కి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మనకి లోపల డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదు. మీరు ఎప్పుడన్నా చూసినా ఈ చేపల దగ్గర కానీ, ఈ మాంసం కొట్లు కానీ, రొయ్యల దగ్గర కానీ ఆ వాటర్ అక్కడే స్టాగ్నేట్ అయిపోయి అలాగే ఉంటుంది. దాన్ని క్లీన్ చేసే నాదులు ఉండట్లేదు. అది కొంచెం అన్నీ చేసి, ఎందుకంటే ఏలూరుకి ఈ మార్కెట్ అంటే చాలా పేరు వల్ల మార్కెట్ కాబట్టి కొంచెం మున్సిపల్ వాళ్ళు కొంచెం బాధ్యత తీసుకొని కొంచెం నీట్గా ఏర్పాటు చేస్తే అందరూ వచ్చి కొనుక్కుంటానికి చాలా సౌకర్యంగా ఉంటుందని నేను కోరుతున్నాను. ఏలూరు చేపల మార్కెట్లో శానిటేషన్ కానీ అలాగే సౌకర్యాలు కానీ పూర్తిగా విఫలం చెందినాయి. ఏలూరు నుంచి బిర్లాబౌండ్ సెంటర్ నుంచి చాటపర్రుకి వెళ్ళే దారిలో పూర్తిగా ఈ చేపల చిల్లర వర్తకులందరూ కూడా ఆక్రమించేసుకుని రోడ్డు మీద ట్రాఫిక్ బాగా అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. చేపల మార్కెట్లో రావడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి. చేపల మార్కెట్లో డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఈ విషయం మీద మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా స్పందించి వెంటనే శానిటైజర్ సిబ్బందిని పంపించడం కానీ ఆ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ని అంతరాయం లేకుండా కల్పించేదానికి మున్సిపల్ సిబ్బందిని పురమాయించారు. అయినా 2-3 వారాల తర్వాత మళ్ళీ యథాస్థితికి చేరుకుని చాలా తీవ్రమైన ఇబ్బంది ట్రాఫిక్ కలుగుతూ ఉంది. ఆదివారం పుట్టిస్తే అది చెప్పలేని వర్ణాతీతంగా ఉంది. ఒక బండి లోనికి మార్కెట్లో రావాలంటేనే 1/4 గంట పట్టే పరిస్థితిలో ఉంది. ఎన్నిసార్లు ఆ రోడ్డు మీద చిల్లర అమ్మకం అమ్మొద్దు, ఆ రోడ్ల మీద ట్రాఫిక్ అంతరాయం కలిగిద్దని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరూ కూడా మా మాట వినే పరిస్థితి లేదు. దీని దృష్టి మీద ఈ మార్కెట్లో ఆడవాళ్ళు కానీ, మేము కానీ, మున్సిపల్ సిబ్బందికి కానీ ఎమ్మెల్యే గారు యూనియన్ ద్వారా తెలియజేయడం జరిగింది. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు. మాకు ఇక్కడ సౌకర్యం ఏమి లేదండి. అసలు ఇదిగో బురదలను కూర్చొని కొట్లు కూడా లేవండి. మాకు
ఈ ఎండైనా వానైనా ఇలాగే కూర్చొని చేయవలసి వస్తుంది. వెనకమాల కూడా డ్రైనేజ్ మేము పడిపోతామని మా భయం. మరి దాని గురించి మీరు ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందండి. దానికోసం మీరు ఏమైనా సహాయం చేస్తే మేము బతుకుతామండి. కూలి పని చేసుకొని బతుకున్నామండి మేము. మాకు ఆస్తులు అంతా అసలు ఏం లేవండి. చేసుకుంటేనే ఎప్పుడు పట్టించుకోలేదండి. వస్తారు కానీ వెళ్ళిపోతారు అంతే.